మన నిత్య జీవితంలో ధ్యానం చాలా ప్రాధాన్యమైందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగా ధ్యానం గురు పరంపరలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్వామి మైత్రేయ అన్నారు. శనివారం ఏలూరు గో సంరక్షణ సమితి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహనం, కరుణ వంటి గుణాలు ధ్యాన సాధన ద్వారా అలవడతాయని చెప్పారు. ధ్యాన యోగ సాధనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన ఏర్పడి మానవుడు పరిపూర్ణంగా అనారోగ్యరహిత జీవిత మాధుర్యాన్ని పొందగలడని అన్నారు. స్వామి మైత్రేయ జీవన వికాస శిక్షణ కార్యక్రమాన్ని ఏలూరులో ప్రేమాలయం అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది. ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఏలూరులోని పెరుగుచెట్టు సెంటర్లోని పిఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆరోగ్యాభిలాషులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రేమాలయం నిర్వాహక కమిటీ అధ్యక్షులు వెంకటేష్ గురూజీ వివరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పిఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లోను, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లోనూ ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మానవ జీవితంలో శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం ప్రాధాన్యతపై స్వామి మైత్రేయ అనేక పుస్తకాలు రచించారని వెంకటేష్ గురూజీ తెలిపారు. ఏలూరు నగరంలో ధ్యాన యోగ సాధన అభిలాషులకు ఈ శిక్షణ కార్యక్రమాలు సువర్ణ అవకాశమని ప్రేమాలయం కమిటీ జాయింట్ సెక్రటరీ ఆలపాటి నాగేశ్వరరావు అన్నారు. మీడియా సమావేశంలో ప్రేమాలయం కమిటీ ఉపాధ్యక్షురాలు టి లక్ష్మి, మరో ఉపాధ్యక్షులు బివి సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రామారావు, కూచిపూడి సత్యనారాయణ, తిమ్మన కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమం 27 సంవత్సరాలుగా 40 మంది పైగా వృద్ధులకు ఆదరణ చూపిస్తూ ఉంది. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే పేరుతో ఏలూరు పట్టణంలో సాంస్కృతిక వికాసం కోసం, ముఖ్యంగా విద్యార్థులలో, మేధావులలో సాంస్కృతిక వికాసము, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించడం కోసం కృషి జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను, సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఇబ్బందులను కూడా పరిష్కరించుకోవటం ఎలా అనేది మైత్రేయ గారి శిక్షణలో ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఇప్పుడు క్లుప్తంగా స్వామీజీ ఈ శిక్షణ గురించి పరిచయం చేస్తారు. ఇన్నర్ లైఫ్లో ట్రాంక్విలిటీ ఉండాలి, ఎక్స్టర్నల్ లైఫ్లో డైనమిక్గా ఉండాలి. ఈ రెండిట్లో ఆ బ్యాలెన్సింగ్ లేకపోతే కరెక్ట్గా ఉండదు, జీవితమే వేస్ట్ మాట. అయితే ఇప్పుడు సమాజంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా, ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అంటే ఒక ఫ్రాగ్రెన్స్ లేని ఫ్లవర్ లాగా తయారవుతూ ఉంది. బయటికి చూపించడానికి అన్నీ ఉన్నట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం కంప్లీట్గా వీక్గా ఉంటారు. ఎంజాయింగ్ వాట్ యు అచీవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అయితే నేను ఈ మొమెంట్లో ఒక విషయం, వెంకటేష్ గురూజీ ఏలూరుకి దొరకటం ఒక అందరికీ అదృష్టం. అందరికీ నమస్కారం అండి. మరి ప్రేమాలయం అనుబంధ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ తరపున ఏలూరు పట్టణంలో 23వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా స్వామి మైత్రేయ గారితో జీవన వికాస శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మైత్రేయ గారు మరి దేశ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి మరి కార్పొరేట్ పీపుల్కి, అలాగే బ్యూరోక్రాట్స్కి, పెద్ద మేనేజర్స్కి కూడా ట్రైన్ చేసి మరి వాళ్ళు ఎలాగ ఎఫిషియన్సీగా వాళ్ళ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనే కోసం అనేక సెమినార్లు, అలాగే మరి టీవీలో ప్రోగ్రామ్స్ చేసినటువంటి గొప్ప గురువు గారు మరి వెంకటేష్ గురూజీ గారు. అలాగే ప్రేమాలయం మీద ఉన్నటువంటి అభిమానంతో ఏలూరులో 10 రోజులు క్లాసులు చెప్పడానికి వచ్చినందుకు వారికి ప్రేమాలయం తరపున, ఏలూరు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గొప్ప కార్యక్రమం అందరికీ సువర్ణావకాశం, అందరూ కూడా వినియోగించుకుని మరి ఇందాక గురూజీ గారు చెప్పినట్టు ఉదయం వంటంలో ఉన్నటువంటి పాదర్తి సుబ్బారావు గారి కళ్యాణ మండపంలో, సాయంకాలం ఇక్కడ కోఆపరేటివ్ సెంటర్ హాల్లో 2 సెషన్స్ కింద జరుగుతాయి. కాబట్టి ఎక్కడ అవకాశం ఉన్నవారు వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొని సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.